వాడు, దేవుని దగ్గర విచారణ చేసేవాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ఆ తర్వాత తను చేయవలసిన కార్యాన్ని ప్రారంభించేవాడు. ప్రభువా, ఇది నీకు అనుకూలమైతే, ఇది నీ చిత్తమైతే నా జీవితంలో జరిగించమని ప్రభు దగ్గర విజ్ఞాపన చేసుకునే అనుభవాలు కలిగినటువంటి వాడు దావీదు. చిన్న వయసు నుంచి కూడా దేవుని మీద ఆధారపడే జీవితం, దేవుని మీద ఆనుకునే జీవితం, దేవుని గురిగా చేసుకునే జీవితం, అలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని తన బాల్య దినము నుంచి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి జీవించగలిగాడు. అలా జీవించగలిగాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పగలిగాడు. అలా మంచి హృదయాన్ని కలిగి, దేవుని స్తుతించే ప్రణాళిక కలిగి, దేవునికి లోబడుతూ, దేవుని చిత్తాన్ని వెతుకుతూ, ఆయన సన్నిధిని కనిపెట్టుకుని ఉంటున్నటువంటి దావీదు తన జీవితంలో ఓ పర్యాయం పరిస్థితుల మధ్య దేవునికి దూరమైపోయాడు, దేవుని సన్నిధికి దూరమైపోయాడు. ఒకవైపు తన కుమారుడు తరుముతున్నటువంటి దినాలు ఆ దినాలు, మరొక వైపు రాజైన సౌలు తరుముతున్న దినాలు ఆ దినాలు. ఆ దినములలో ప్రాణము విసిగిపోయిన వాడై అరణ్యములో ఇటు అటు తిరుగుతూ వేసారిపోయాడు, విసుగు చెందాడు, చాలా బాధకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాడు. అలాంటి సమయంలో తాను దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, దేవునికి చెప్పవలసిన విషయాన్ని చెప్పకుండా, ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకోకుండా తనంతట తను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదే దేవునికి దూరమైపోయిన అనుభవం. ప్రియులరా, మరి నీ జీవితం ఏమిటి? నువ్వు దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు? నీ ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర పెడుతున్నావా? సహజంగా మనకు సమస్య వచ్చినప్పుడు పెద్దల్ని అడుగుతాం, భార్యను అడుగుతాం, భర్తను అడుగుతాం, పిల్లల్ని అడుగుతాం, రకరకాలుగా మనకు తెలిసిన వాళ్ళందరినీ మన సమస్య కొరకు, పరిష్కారం కొరకు అడుగుతాం. ప్రియులరా, ఎవరి వలన ఆ సమస్య పరిష్కరింపబడకపోతే అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా సమస్యను పరిష్కరించండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతాం. కానీ దావీదు అలా కాదండి. ఎవరికి చెప్పుకోవటానికి తన జీవితంలో ఎవరు లేరు. అరణ్య జీవితాన్ని జీవించాడు. అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ప్రేమించే వారు లేరు, ఆదరించేవారు లేరు, పరిస్థితులను గమనించేవారు లేరు. అలాంటి ఒంటరి బ్రతుకులో ఒక ఆలోచన చేసి తనంతట తాను దేవుని నిర్ణయాన్ని ప్రక్కన పెట్టి ఓ ఆలోచన చేశాడు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాని ద్వారా దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోతే జరిగే పరిస్థితులు ఏమిటో ఇక్కడ మనం చూడగలుగుతాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనములో ఈ మాటలు మనం చదువుకుందాం. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావాలనని ఆకీషును అడుగగా, అతడు ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడవు దావీదు ఇతడే కాదా? జరిగిన సందర్భం ఏమిటంటే, తన ప్రాణాలను కాపాడుకోవాలని ఓవైపు తన కుమారుడు తరుముతుంటే, చంపడానికి చూస్తుంటే, మరొక వైపు సౌలు తరుముతుంటే, అతని ప్రాణాన్ని కాపాడుకోవటం నిమిత్తమై ఫిలిష్తీయుల రాజైన ఆకీషు దగ్గరికి ఈ దావీదు వెళ్ళాడు. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోలేదు, వెళ్ళే ముందు దేవుణ్ణి అడగలేదు, వెళ్ళే ముందు దేవుని పర్మిషన్ తీసుకోలేదు. తనంతట తానే ఒక నిర్ణయానికి వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఫిలిష్తీయుల రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళాడు.
సందర్భాన్ని గతంలో ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆకీషు దగ్గర ఉన్న సైనికులు చూసి, ఇతడు దావీదు, ఇతడు మామూలు వ్యక్తి కాదు, గొలియాతును చంపినటువంటి వ్యక్తి, సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది అని అనేక మంది ప్రజలు కేకలు వేసి నినాదము చేసినటువంటి వ్యక్తి, సింహాన్ని చీల్చిన వ్యక్తి, ఎలుగుబంటును చీల్చిన వ్యక్తి, పరాక్రమము కలిగినటువంటి వాడు, ఇతడు మన దగ్గరికి వస్తున్నాడు ఏమిటని అక్కడున్న సైనికులు ఆకీషును అడిగినప్పుడు, ఫిలిష్తీయుల రాజు అయిన ఆకీషు, ఆయన ముందర నిలబడినటువంటి దావీదు పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చివాడుగా నటించాడు. జుట్టు ఇలా గోక్కోవటం, కార్చుకోవటం, గోడ మీద గీతలు గీయటం, పిచ్చివాడి వలె నటించాడు ఆకీష్ రాజు ముందు. ఎందుకు ఇలా నటించాడు అంటే, సౌలుకు ఉన్నటువంటి ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డానికి, తన కుమారుడు చంపడానికి చూస్తున్నాడు కాబట్టి అతడి నుంచి కొన్ని దినములైనా తప్పించబడాలని తన ప్రాణమును కాపాడుకునే నిమిత్తమై పిచ్చివాడుగా మారిపోయాడు. దావీదు పరాక్రమము కలిగిన వాడు, దావీదు గొప్ప బలము కలిగినటువంటి వాడు, దావీదు దేవుని సన్నిధి కలిగినటువంటి వాడు, దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే మనసు కలిగిన వాడు, దావీదునకు దేవుని కృప నిత్యము తోడయ్యుంది. అలాంటి దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధి అతనికి దూరం అయిపోయిందో పిచ్చివాడిగా మారిపోయాడు. ప్రియులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవైనా నేనైనా దేవుని సన్నిధికి దూరం అయిపోతే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే పిచ్చివాడి వలె బ్రతకవలసిందే. మన గౌరవించే వాళ్ళు ఎవరు ఉండరు, మన ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు, మనం పిచ్చివాళ్ళుగా మారిపోవలసిందే. అందుకే దేవుని సన్నిధిని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఏ పరిస్థితులు ఎలా వచ్చినా నీ పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు, నీ పరిస్థితుల మధ్య నువ్వు పడిన గుంటల నుంచి పైకి లేపగలిగిన వాడు దేవుడు. ఆయన పరాక్రమం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ఆయన నీ పక్షమున ఉన్నాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు. ఆయన సన్నిధి నువ్వు దూరం చేసుకుంటే, ఆ పరాక్రమం కలిగిన దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే, ఇదిగో దావీదు పిచ్చివాడి వలె మారిపోయాడు, పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. ఆ సందర్భంలో సిగ్లా అనేటువంటి ఒక ప్రాంతాన్ని దావీదుకి ఇచ్చారు. దావీదుతో పాటు 600 మంది సైనికులు వారి భార్యలతో కలిసి వచ్చారు. వీళ్ళందరికీ ఒక ప్రాంతాన్ని ఇచ్చారు. ఆ ప్రాంతంలో దావీదుతో పాటు 600 మంది నివాసం చేస్తూ ఉన్నారు. ఒక దినాన ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధము ఏర్పడింది. ప్రియరా, ఆ యుద్ధానికి ఆకీషు రాజు దావీదుని పిలిపించాడు. దావీదు కూడా ఆ యుద్ధము చేయటానికి వచ్చాడు. ఇప్పుడు మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఎవరి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు? సౌలు నుంచి. ఒక సందర్భంలో మనం చూస్తే సౌలు ఒక గృహములోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దావీదును చంపాలనుకున్నాడు. మీరు గమనించండి, ఆ గృహంలో ముందుగా దావీదు వెళ్ళాడు. అదే గృహలోకి దావీదును పట్టుకోవాలని సౌలు కూడా వెళ్ళాడు అరణ్యంలో. కానీ దావీదు తప్పించుకుని బయటకు వచ్చాడు. ఆ రాత్రి సౌలు అక్కడ పడుకుని నిద్రపోయాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలును చంపలేదు, బయటకు వచ్చేసాడు. అతని తల దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసుకుని వచ్చేసాడు. బయటకు వచ్చాడు. ఉదయాన్నే తెల్లవారిన తర్వాత కేకేస్తున్నాడు. పని చేస్తున్న సైనికుని పిలిచి అంటున్నాడు, నీ యజమానుడు నువ్వు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నావు, ఇదిగో నేను వచ్చాను రాత్రి అని చెప్తున్నాడు. ఎందుకు చంపలేదు అనంటే, దేవుని చేత అభిషేకింపబడిన ఒక అభిషేకము కలిగిన దైవ సేవకుడిని చంపకూడదు అని వెనక్కి వచ్చేసాడు దావీదు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి దేవుని సేవకుని జోలికి వెళ్ళకూడదు అని వెనక్కొచ్చాడు దావీదు. అలాంటి మనస్సు కలిగినటువంటి దావీదు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, ఇప్పుడు సౌలు మీద యుద్ధము చేయటానికి దావీదే బయలుదేరాడు. అంటే పరిస్థితులు ఎలా మారిపోయినాయో చూడండి. ఒకప్పుడైతే
సౌలును ముట్టడానికి ఇష్టపడలేదు, సౌలును చంపడానికి ఇష్టపడలేదు. సౌలు దేవుని చేత అభిషేకింపబడిన వాడు అన్నాడు. సౌలును మనం ఏమి చేయకూడదని గౌరవించాడు. అలాంటి మనస్సు కలిగినటువంటి దావీదు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, సాతాను సంబంధిగా మారిపోయాడో, సౌలును చంపబోతున్నాము, యుద్ధానికి వస్తావా అని అడిగితే దావీదు సైన్యముతో పాటు ఫిలిస్తీయులతో కలిసి యుద్ధం చేయటానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఫిలిస్తీయులు మరియు ఫిలిస్తీయులు, దావీదు వీళ్ళందరూ కలిసి ఎవరిని చంపడానికి వెళ్తున్నారు? సౌలును చంపడానికి వెళ్తున్నాడు. ఈ పెద్ద మనిషి ఒకప్పుడు ఏమన్నాడు? చంపకూడదు అన్నాడు. ఎవరిని? సౌలును చంపకూడదు, అభిషేకింపబడిన వాడు అన్నాడు. అదే అభిషేకింపబడిన వాడిని ఇప్పుడు చంపటానికి బయలుదేరాడు. కారణం, దేవునికి దూరం అయిపోయాడు. ప్రియులరా, దేవుని క్రియలు అతనిలో లేవు. దేవునికి దూరం అయిపోయినప్పుడు సాతాను బంధకాల్లో ఉండిపోతాము. దేవుని ప్రేమ మనకు కనబడదు, సంఘము యొక్క పరిస్థితులు మనకు కనబడవు, ద్వేషభావాలు ఏర్పడతాయి, కోపం ఏర్పడుతుంది, తృణీకరించే మనసు ఏర్పడుతుంది, చంపే మనసు ఏర్పడుతుంది. అంటే దేవుని మనస్సు బయటికి వెళ్ళిపోతే సాతాను మనసు లోపలికి వచ్చింది. ప్రియుల, వెలుగు రాగా చీకటి వెళ్ళిపోతుంది, చీకటి ఉన్నప్పుడు వెలుగు బయట ఉంటుంది. ఇప్పుడు దావీదు దగ్గర దేవుని సన్నిధి లేదు, సన్నిహితమైన సంబంధం లేదు, పిచ్చివాడిగా మారిపోయాడు. తర్వాత మనం చూస్తాం, సౌలునే చంపటానికి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని ప్రజలారా, దేవునికి దూరమైపోయినప్పుడు జరిగే పరిస్థితి ఏమిటి? సుమారు కొన్ని సంవత్సరాల పాటు అరణ్యంలో తిరిగాడు, అరణ్యంలో సంచరించాడు, ఎంతో ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి ఎప్పుడైతే దూరం అయిపోయిందో అతనిలో ఓర్పు కోల్పోయాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ మనిషికి దేవుని సన్నిధి దూరం అయిపోతే అతనిలో ఏం కోల్పోతాడు? ఓర్పు కోల్పోతాడు, సహనాన్ని కోల్పోతాడు. మొదట చూపిన ప్రేమ, మొదట చూపిన ఆప్యాయత, మొదట చూపించినటువంటి ఆదరణ ఈ మనిషిలో కనబడడం లేదు. ఓర్పు నశించిపోయి చంపటానికే ముందుకొచ్చాడు. చూసారండి, ఓ వ్యక్తిలో నుంచి దేవుని సన్నిధి దూరం అయిపోతే ఓర్పును కోల్పోయి సౌలును చంపటానికి వచ్చాడు. తన స్థితిని ఏంటో కూడా తనకు అర్థం కావటం లేదు, తన బ్రతుకేంటో కూడా తనకు అర్థం కావట్లేదు, తన కేటగిరీ ఏంటో కూడా తను గ్రహించలేకపోతున్నాడు. దావీదు ఎవరండి? దావీదు ఎవరు? ఒకసారి చదువుదాం, చూడండి. ఆ వచనం తర్వాత మాటలు చదవండి. ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి తప్పేమియు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో అనెను. ఫిలిస్తీయుల సర్దారులు వచ్చారు, దావీదును చూశారు. దావీదును చూసి, అమ్మో, దావీదు ఇక్కడున్నాడేంటి? ఇటు మామూలు వ్యక్తి కాదు, గొలియాతును చంపినటువంటి వ్యక్తి, మనకు బద్ధ శత్రువితను, ఇలాంటి వాడు ఇక్కడున్నాడేంటి అని అడిగాడు. అప్పుడు ఆకీషు రాజు అంటున్నాడు, ఇతడు నా దగ్గరికి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు మంచివాడుగానే ఉన్నాడు, ఇతనిలో తప్పేమీ కనబడటం లేదు, రోషమేమీ కనబడతలేదు, శత్రుత్వం ఏమీ కనబడతలేదు. మన దగ్గరకు వచ్చి బానిసగా ఉన్నాడు, పిచ్చివాడుగా మారిపోయాడు. అంతకు ముందు ఉన్న దావీదు కాదు ఇతను. అంతకు ముందైతే దేవునితో సంబంధము కలిగిన వాడు, అంతకు ముందైతే పరాక్రమశాలిగా ఉన్నాడు, సింహమును చీల్చిన వాడుగా ఉన్నాడు, ఎలుగుబంటును చీల్చిన వాడుగా ఉన్నాడు, గొలియాతును చంపిన వాడుగా ఉన్నాడు. అంతకు ముందైతే దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. ఇప్పుడైతే దేవుని సన్నిధిని దూరం చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఈ ఆకీషు రాజు అంటాడు, ఇతనులో నాకు తప్పేమీ కనబడటం లేదు అని ఫిలిస్తీయుల సర్దారులతో చెప్పినప్పుడు 4వ వచనం, అందుకు ఫిలిస్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనిషిని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పొమ్మనిమో. ఫిలిస్తీయుల సర్దారులు అంటున్నారు,
నీవు ఈ మనిషికి ఎక్కడైతే స్థలాన్ని సిద్ధపరిచావో, ఎక్కడ ఉండమని చెప్పావో అక్కడికి పంపించేయి. ఇతడు మనతో రావటం మంచిది కాదు, ఇతడు మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి ఇతడు. అక్కడకు వచ్చి ఇశ్రాయేలీయులతో కలిసి మరలా మనల్ని చంపేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఇతడు. వస్తే గనక మేము యుద్ధానికి రాము అని ఫిలిష్తీయులు చెప్పేశారండి. అప్పుడు ఏం చేశాడు ఆకీష్ రాజు చూద్దాం. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అయిపోతాడు. వాళ్ళు అంటున్నారు, ఎవరు? ఫిలిష్తీయుల సర్దారులు అంటున్నారు, యుద్ధానికి తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడే మనకి విరోధుగా మారిపోతాడు, అతడే తన కత్తి చేత మన వాళ్ళందరం చంపుతాడు. కాబట్టి అతను తీసుకుని వెళ్ళడానికి నేను ఇష్టపడతలేదు అని ఫిలిష్తీయుల సర్దారులందరూ ఎదురు తిరిగారు ప్రియులారా. అప్పుడేమైంది? దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడును వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు సౌలుకు దావీదుకు వారు జరుగుతుంది. దావీదు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు, సౌలేమో చంపడానికి తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలవాలంటే, వాళ్ళిద్దరు సమాధాన పడాలంటే మనలో కొంతమందినైనా చంపితే తప్ప వాళ్ళిద్దరు సమాధాన పడరు. ఆ ఆలోచనలో అతడు ఉన్నాడు. కాబట్టి అతను మనం తీసుకుని వెళ్ళకూడదని దావీదుని అవాయిడ్ చేస్తున్నారు ప్రియులారా. దావీదుని వద్దు అని చెప్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవట చేతనే కదా తన యజమానునితో సమాధాన పడును. అక్కడికి యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులైన మనందరి యొక్క తలలు నరికి ఆ తలలు తీసుకెళ్ళి సౌలు ముందు పెడతాడు. అప్పుడు సౌలు దావీదును చంపకుండా సమాధాన పడతాడు. ఇది వారి మధ్య ఉన్నటువంటి ప్లాను. కాబట్టి ఈ ప్లాన్లో గనక మనం అతను తీసుకుని వెళితే మనకేం ముప్పు వచ్చింది? మన సైన్యములు అనేక మందిని చంపుతాడు దావీదు. కాబట్టి దావీదును తీసుకుని రావద్దు అని చెప్పారు ప్రియులారా. 5వ వచనం, సౌలు 1000 కొలదిగాను దావీదుకు 10,000 కొలదిగాను అతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది అని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఇతడు. ఇతడు నమ్మి మనం ముందుకు వెళ్ళకూడదని వాళ్ళు మాట్లాడుతున్నారు. 6వ వచనం, కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఆకీషు రాజు ఎవరు? ఫిలిష్తీయుల రాజు. ఫిలిష్తీయుల రాజు దావీదుని పిలిచి ఏమంటున్నాడంటే, కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు నువ్వు నిజముగా యథార్థవంతుడవై ఉన్నావు. ఏమండి? ఆకీషు అంటున్నాడు, యెహోవా జీవముతోడు, దేవుని మీద ఒట్టే చెప్తున్నాను, నువ్వు యథార్థవంతుడుగానే ఉన్నావు, మంచివాడిగానే ఉన్నావు, నా కళ్ళకు నువ్వు అలా కనబడుతున్నావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట? చదవండి. నిజముగా యథార్థవంతుడవై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు సర్దారులు నీ యందు ఇష్టము లేకుండా ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకూడనట్లు నీవి తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా. ఏమంటే ఆకీషు రాజు చెప్తున్నాడు, ఆకీషు దావీదుని పిలిచి, నువ్వు మంచోడువే, యథార్థవంతుడివే, నువ్వు వచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నా దగ్గర చక్కగా బ్రతికావు, చక్కగా ఉన్నావు, నీ ప్రవర్తన చూశాను, అంతా బాగానే ఉంది. కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఒప్పుకోవటం లేదు. నువ్వు యుద్ధములో సంచరించుట వారి దృష్టికి అనుకూలంగా లేదు. కాబట్టి దయచేసి నీకు అప్పగించిన స్థలానికి నువ్వు తిరిగి వెళ్ళిపోమన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడు? ఏ ప్రాంతానికి వెళ్ళిపోమంటున్నాడు ఆకీష్ రాజు? సిగ్లా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని దావీదు ఉండడానికి ఇచ్చారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళిపో తిరిగి అని ఆకీష్ రాజు దావీదుతో చెప్పాడు ప్రియులారా. అప్పుడు దావీదు ఏం చేశాడో చూడండి. ఒక మనిషి దేవునికి దూరమైపోయినప్పుడు
మొదట ఓర్పును కోల్పోతాడు. చెప్పండి, ఓర్పును కోల్పోతాడు. రెండవది, ఎవరిని చంపడానికైనా, ఎవరి మీద దూషణకరమైన మాటలు మాట్లాడటానికైనా ముందుకు వచ్చేస్తాడు. తన స్థితి ఏంటో తనకు గుర్తురాదు ప్రియులరా. నీచాతి నీచమైనటువంటి దృష్టిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దావీదు చేసినదే. ఒకప్పుడు సౌలుని గురించి ఏమన్నాడు? గొప్పోడు, అభిషేకింపబడినవాడు, అతను మనం చంపకూడదు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా వచ్చి మీతో యుద్ధం చేస్తాను. ఎవరిని చంపటానికి? ఇశ్రాయేలును చంపటానికి, సౌలును చంపటానికి. ఇక్కడ రెండు తెగలు మనకు కనబడుతుంది. ఒకటి సౌలు ఎవరికి శత్రువు? దావీదుకు శత్రువుగా మారాడు ఇప్పుడు. రెండవది ఇశ్రాయేలు ప్రజలు. ఎవరి ప్రజలు వీళ్ళు? దేవుని ప్రజలు. ఎవరిని చంపడానికి వస్తున్నాడు? దేవునికి దూరం అయిపోయినటువంటి దావీదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను చంపటానికి బయలుదేరాడు. ఓర్పు నశించిపోయింది, సహనము లేదు, ప్రేమ లేదు, దేవుని భయము లేదు, దేవుడే అతనితో లేడు. కాబట్టి ఇవన్నీ సంభవించినాయి ప్రియులారా. అంటే ఒక మనిషికి దేవుని సన్నిధి దూరం అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంతకంటే ఘోరంగా ఉంటుంది ప్రియులారా. దేవుని సన్నిధి ఎప్పుడు దూరం చేసుకోకూడదు. చాలా సందర్భాలలో వ్యక్తిగతమైన పరిస్థితులను బట్టి, వ్యక్తిగతమైన స్థితిగతులను బట్టి దేవుని సన్నిధిని దూరం చేసుకున్న అనుభవాలు నా జీవితంలో లేకపోలేదు ప్రియులారా. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి, శరీర సంబంధమైన విషయాలను బట్టి, ఆర్థిక సంబంధమైన విషయాలను బట్టి, ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. పెళ్ళి వచ్చిందనో, ఫంక్షన్ వచ్చిందనో, ఎవరో పిలిచారనో ప్రభు సన్నిధి ఎన్నిసార్లు దూరం చేసుకున్నావో నీకు అర్థమవుతుందా? నా దేవుని సన్నిధి ఎన్నిసార్లు దూరం చేసుకున్నావో. మనుషుల మధ్య వచ్చిన విభేదాలను బట్టి, మనుషుల మధ్య వచ్చిన కక్షలను బట్టి, మనుషుల మధ్య వచ్చిన కోపతాపాలను బట్టి నువ్వు దేవునిని ఎన్నిసార్లు దూరం చేసుకుంటున్నావో. నువ్వు అనుకుంటావు నేను మనసులో దేవుని స్తుతిస్తే సరిపోతుందని. మనసులో దేవుని స్తుతించే కాడికి సావుకులు ఎందుకు? మనసులో దేవుని ఆరాధించే కాడికి ఈ మందిరాలు ఎందుకు? ఇలాంటి బోధలు ఎందుకు? నీకు అప్పగించినటువంటి మందిరములోకి నువ్వు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే విధి. స్తోత్రం. ఇలా కాకుండా ఎన్నిసార్లు దూరం అయిపోయామో. దావీదు ఒక పర్యాయము దూరం అయిపోతే అతని బ్రతుకు ఏమైందో మనకు అర్థమవుతుందండి. దావీదు తన జీవితంలో దేవునికి దూరం అయిపోయిన సందర్భాన్ని మనము చూస్తే ఏమైపోయిందంటండి? ఓర్పును కోల్పోయి సౌలునే చంపటానికి బయలుదేరాడు, దేవుని ప్రజలనే చంపటానికి బయలుదేరాడు. కోపతాపాలు ఏర్పడిపోయాయి. కానీ ఆ సమయంలో ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి అంటున్నారు దావీదు రావడానికి వీల్లేదు అన్నప్పుడు ఆకీషు రాజు వివరంగా చెప్పాడు, అయ్యా నీవైతే యథార్థవంతుడుగా ఉన్నావు, మంచివాడుగా ఉన్నావు, కానీ నువ్వు రావటం వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు తిరిగి నీకు అప్పగించిన స్థలములోకి వెళ్ళమని అతనితో చెప్పాను. తర్వాత మాట మనం చదువుదాం. దావీదు 29వ అధ్యాయము 8వ వచనములో ఇప్పుడు దావీదు అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. దావీదు ఏమంటున్నాడు? దావీదు నేనేమి చేసి తిని. ఎవరితో అంటున్నాడు? హలో, ఎవరితో అంటున్నాడు? హలో చెప్పండి. ఆకీషుతో అంటున్నాడు. ఆకీషు ఏమంటున్నాడు? ఈ ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి యుద్ధానికి రావద్దు, నువ్వు సౌలును చంపడానికి రావద్దు, నీవు ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి రావద్దు, నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి. అంటే ఒక మనిషి ఎంతగా దిగజారిపోతున్నాడో, దేవునికి దూరం అయిపోతే పరిస్థితి ఎంత దిగజారిపోయిద్దో. సుఖ సంతోషాలకు ఒక మనిషి అలవాటు పడితే, ఉన్నతమైన లగ్జరీ బ్రతకటానికి ఒక మనిషి అలవాటు అయిపోతే, సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిపోతే, ఆ మనిషి జీవితంలో ఉన్నట్టు ఉండి ఆ లగ్జరీ జీవితం, సుఖవంతమైన జీవితం కనుక దూరం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది ప్రియులారా. చాలామంది నేటి ప్రపంచంలో డబ్బులు సంపాదించినప్పుడు కన్ను మిన్ను కానకుండా
వారి ఇష్టం వచ్చినట్టుగా లగ్జరీ బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. ఎక్కువ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తాం. అకస్మాత్తుగా సూసైడ్ చేసుకుని చనిపోయిన హీరోయిన్ అని వస్తుంది, అలా ఆత్మహత్య చేసుకున్న హీరో అని వస్తుంది. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు. డబ్బులు ఉన్నప్పుడు లగ్జరీ బ్రతకడానికి, సుఖవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డారు. అవకాశాలు రానప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఏమైపోయింది అప్పుడండి, ఆ పరిస్థితులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. హల్లెలూయ. ఉన్నప్పుడు బిర్యానీ తినాలి, లేనప్పుడు పచ్చడి వేసుకు తినాలి. ఓకే, ఉన్నప్పుడు ఏం తినాలి? బిర్యానీ తినొచ్చు, లేనప్పుడు పచ్చడి వేసుకు తినాలి. అలా కాదు, నా వంశమే బిర్యానీ తినే వంశం అనుకున్నాం అనుకోండి, అన్ని సందర్భాల్లో బిర్యానీ తింటాక అవ్వదండి. ఆ బిర్యానీ తినే అలవాటు పడిపోతాం కాబట్టి ఈ మామూలు కారం అన్నం తినలేక ఈ బ్రతకలేము, ఇక నేను సంపాదించలేను, ఇక నాకు అవకాశాలు ఏమి రావు అని ఏమండి, పైన తాళ్ళు కింద స్టూళ్ళు, మధ్యలో మనగాళ్ళు. దేవుని స్తోత్రం. పైన తాళ్ళు కింద స్టూళ్ళు, మధ్యలో మనగాళ్ళు అండి. అలా చనిపోతున్నారు చాలామంది. లగ్జరీ బ్రతుకు అలవాటైపోయారు. తర్వాత మామూలు బ్రతకలేకపోతున్నారు. దావీదు ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాలనుకున్నాడు, అందుకని అరణ్యములోంచి బయటకు తీసుకొచ్చాడు. గొప్పవాడిగా చేయాలనుకున్నాడు, ఉన్నతమైన వ్యక్తిగా చేయాలనుకున్నాడు. ఎందుకంటే దివారాత్రులు ధ్యానించే మనస్సు కలిగిన వాడు దావీదు. కానీ ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయినప్పుడు ఆకీషు రాజు దగ్గరకు వచ్చి ఆకీషుతో ఏమంటున్నాడంటే, నా ఏలినవాడా, స్తోత్రం, హల్లెలూయా, నా ఏలినవాడా రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నేను నాయందు తప్పేమీ కనబడని ఆకీషును అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మొదటి మాట అంటాడు, నా ఏలినవాడా, నీ దాసుడైనటువంటి నేను నీ యొద్దకు వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు తప్పేమైనా కనబడుతుందా అని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి, చెప్పండి చెప్పండి ఒకసారి. ఏమంటున్నాడు ఇప్పుడు? ఏలినవాడా. రెండవది, నీ దాసుడైనటువంటి నేను. దిగజారిపోయిన బ్రతుకండి, దిక్కుమాలిన బ్రతుకండి. దేవునికి దూరం అయిపోతే పరిస్థితులు ఎలా ప్రభావితము చేస్తాయో మీరు గమనించాలి. ఒకప్పుడేమంటున్నాడు, అక్కడికి వచ్చాడు, చూశాడు, ఈ పరిస్థితి అంతా గమనించి, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా చేతిలో ఎంత, నా దేవుని చేతిలో ఎంత, వీడు మనల్ని చంపటం ఏంటి అన్నటువంటి వ్యక్తి అదే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి, నా రాజా, నా ఏలినవాడా, నీ దాసుడు అయినటువంటి నేనని తనను తాను ఎంత దిగజార్చుకుని మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా. ఏలినవాడా, ఏమండి, ఏలినవాడా, నా మీద రాజుగా ఉన్నటువంటి నీవు అంటున్నాడు, నీ దాసుడను నేను అంటున్నాడు. దావీదునకు 1000 మంది దాసులు ఇచ్చాడు దేవుడు, నాయకుడిగా చేశాడు దేవుడు. దావీదు కొరకు ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులను పెట్టాడు. యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో దావీదు అంటారు, దావీదు మహారాజా, ఇది మొదలుకొని యుద్ధములకు నువ్వు రావద్దు, ఎందుకంటే నువ్వు ఒక్కడవే 10,000 మందితో సమానం అని చెప్పాడు. అంత గొప్ప దావీదు, అంత శక్తివంతుడైన దావీదు, అంత దేవుడితో పోరాడి గెలిచి శక్తి పొందుకునే దావీదు, విజయాన్ని సాధించే దావీదు, గొలియాతుని హతమార్చిన దావీదు, చేతిలో ఏ ఆయుధము లేకుండా అలాగూ వెళ్ళి ఆ గొలియాతుని హతమార్చినటువంటి దావీదు ఇశ్రాయేలు బ్రతుకులకు విలువనిచ్చాడు, విజయాన్ని తెచ్చాడు, దేవునికే మహిమ తీసుకొచ్చిన దావీదు ఒక సున్నతి లేని ఫిలిష్తీయుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నా ఏలినవాడా, నీ దాసుడైనటువంటి నేను అని తన బ్రతుకులో దిగజార్చుకున్నాడు. అంటే ఓ మనిషి దేవునికి దూరం అయిపోతే దిగజారిపోవలసిందే. మన మీద పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు, అందరూ మనకు చెప్పేవాళ్ళు అయిపోతారు. ఒకప్పుడు నువ్వు చెప్పేవాడుగా ఉండి ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు ఒక లీడర్గా ఉండి ఉండవచ్చు, అనేకుల దగ్గరకు వచ్చి సలహా అడిగేవాళ్ళుగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అందరి మీద పెత్తందారిగా ఒకవేళ నువ్వు ఉండవచ్చు.
కానీ దేవునికి దూరం అయిపోతే అందరి దగ్గర దాసుడుగా మారుస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత దిగులు అనిపిస్తుందో. నేనేంట్రా అందరి చేత చెప్పుకునే పరిస్థితి వచ్చింది అనిపిస్తుంది ప్రియులారా. దావీదు జీవితంలో అదే జరిగిపోయిందని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా నా ఏలినవాడా, నీ దాసుడైనటువంటి నేను, నా మీద ఒకసారి కనికరాన్ని చూపించు. నేను దగ్గరకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏమైనా తప్పు నాలో కనబడిందా? ఏ తప్పు కనబడలేదండి. ఏ తప్పు కనబడలా, ఏ తప్పు కనబడలేదు. చదవండి ఆ మాట మరొకసారి. నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నాయందు. ఈ మాట చదువుతుంటే ఎంత బాధ అనిపిస్తుందో చూడండి. ఈ మాట చదువుతుంటే ఎంత బాధ. సున్నతి లేని ఫిలిష్తీయుని ఎదుట నిలబడి దేవుని ప్రజలకు విరోధమైన వ్యక్తిగా మారినటువంటి వాడు. మందసాలు తీసుకువెళ్ళి దాగోన్ దగ్గర పెట్టినటువంటి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల గురించి చెప్తున్నాడు. ఫిలిష్తీయులు అందరూ నాశనం చేయటానికి, ఇశ్రాయేలుని కాపాడటానికి సంసోను దేవుడు తీసుకొచ్చాడే. అలాంటి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి, ఒక ఎన్నికలేని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఫిలిష్తీయుల సర్దారులు ఫిలిష్తీయుల రాజు అయిన ఆకీషును గౌరవించారా? అర్థమవుతుందా మీకు? ఫిలిష్తీయుల సర్దారులు అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు. ఓకే, పెద్ద మనుషులు రాజు అయినటువంటి ఆకీషును గౌరవించారా? గౌరవించలా. వాళ్ళు ఒకటే మాట అన్నారు, వాడు గనక యుద్ధానికి వస్తే మేము రామో, ఎల్లో వాడిని తీసుకెళ్ళిపోమన్నారు. అంటే ధిక్కరించినట్లుగా గౌరవించినట్లుగా ధిక్కరించారు. ఫిలిష్తీయుల సర్దారులైనటువంటి వీళ్ళే రాజును ధిక్కరిస్తే, రాజు మాట లెక్క పెట్టకపోతే మేము రాము అని ఖచ్చితంగా చెప్తే, అలాంటి సున్నతి లేని ఆకీషు రాజు అక్కడ నిలబడి ఉంటే దావీదు వచ్చి చేతులు కట్టుకుని నీ దాసుడైనటువంటి నేను అని తను తాను సంబోధించుకున్నాడంటే ఇంతకంటే దిక్కుమాలిన బ్రతుకు ఇంకోటి ఉండదు ప్రియులారా. ఇంతకంటే నీచమైన బ్రతుకు మరొకటి ఉండదు. తన స్థితి అంటూ కోల్పోయాడండి. దావీదునకు 10,000 కొలదిని నినాదాలు పలికారు, గొప్పోడని పలికారు. ఇశ్రాయేలు తెగంతా అన్నదమ్ములందరూ, సౌలు సైతము అక్కడ నిలబడి ఉంటే వారిలో చిన్నవాడిగా వెళ్ళి ఆయుధము లేకుండా, ఏ ఆధారము లేకుండా చిన్నవాడిగా వెళ్ళి గొలియాతుని ఆ లోయలో పడేసి చంపేస్తే అప్పుడు దేవుడు ఈ ఇశ్రాయేలు అందరికీ విజయాన్ని ఇవ్వలేదా? గొప్ప వ్యక్తిగా మారిపోలేదా? రాజును చేయటానికి దేవుడు ఇష్టపడలేదా? నా హృదయానుసారుడు అనలేదా? నా ఇష్టానుసారుడు అనలేదా? నా మనసులో అనేది జరిగించే వ్యక్తి అనలేదా? ఇంత గొప్ప వ్యక్తి ఎందుకు ఇలా దిగజారిపోయాడు అంటే దేవునికి దూరం అయిపోయాడు. ఈరోజు నీవైనా నేనైనా సావుకుడైనా ఎవరైనా సరే దేవుని సన్నిధికి దూరం అయిపోతే మన స్థితిగతులు మారిపోతాయి ప్రియులరా. ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి నీవు దిగజారిపోయే స్థితిలోకి రావాల్సిందే. దేవుని చేతిలో బలమైన సాధనంగా ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధి దూరం అయిపోతే, ఓర్పు నశించిపోతే, ఇదిగో దేవుని ఎదుట దోషిగా కనబడవలసిందే. చదువుదామా? ఇంకా తర్వాత మనం చూద్దాం. అందుకు ఆకీషు, దేవుని దూతవలే నాకు కనబడుచున్నావు. అమ్మ 30వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లాగునకు వచ్చిరి. చూడండి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతానికి రావడానికి 3 దినాలు పట్టింది. 3 దినాలు ప్రయాణం చేసి దావీదు ఎవరిని చంపటానికి వెళ్ళాడండి? ఇశ్రాయేలు దేవుని ప్రజలను చంపడానికి వెళ్ళాడు. ఓర్పు నశించినప్పుడు ఏమొచ్చిందంటే మనిషిలో కోపద్వేషాలు వస్తాయి. కయ్యూన్లో ఏమి నశించిపోయింది? ఉదయాన్నే వెళ్ళాడు, దేవునికి బలి ఇచ్చాడు, సాయంత్రం వరకు ఎదురు చూశాడు, బలి తీసుకోవాలా అంటే సాయంత్రం వరకు ఆయనకి ఏముంది? ఓర్పు ఉంది. అతనిలో
ఓర్పుతో చూశాడు. ఆ బలిని దేవుడు స్వీకరించలా. ఇప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. రాత్రంతా ఆలోచన చేశాడు. ఓర్పు నశించటం వల్ల అతనిలో ఏమేర్పడిపోయిందండి? కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ ఏర్పడి చంపాలని తీసుకున్నాడు తీర్మానం. ఇంటికాడ చంపేశాడా? చంపలేదు. ఎక్కడికి వెళ్ళాడు? పొలము దాకా వెళ్ళాడండి. అంటే కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి చంపి వచ్చాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలను చంపటానికి 3 దినాలు ప్రయాణం చేశాడు. స్తోత్రం. అంటే వీళ్ళు ఏం పోయింది? ఓర్పు పోయింది. ద్వేషం, కోపం, అసూయ, కక్షలు ఇవన్నీ ఏర్పడ్డాయి. హృదయం కఠినమైపోయింది. మెత్తనైన హృదయం అతనిలో లేదు. మాంసంతో కూడిన హృదయం అతనిలో లేదు. కఠినమైన హృదయం అతనిలో ఉండిపోయింది. చూడండి, 3 దినాలు ప్రయాణం చేసి ఇశ్రాయేలుని చంపటానికి వెళ్ళాడు. అక్కడ వద్దన్న తర్వాత తిరిగి వచ్చే తలకి ఏమైపోయిందంటే, అక్కడ చదువుదాం. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాకు మీదను పడి కొట్టి వారిని తగలబెట్టిరి. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఓర్పు నశించిపోయి పగతో ద్వేషముతో సౌలును చంపడానికి వెళ్ళాడో, తన స్థితి ఏంటో, తన బ్రతికేంటో, తనకున్న స్థితి, తనకున్న అధికారం ఏంటో కోల్పోయి నీ దాసుడైనటువంటి నేను అని సంబోధించి ఆ యొక్క రాజు దగ్గర బ్రతిమలాడుకున్నాడు. ఇవన్నీ చూస్తున్న దేవుడు వెంటనే శత్రువుకు ఆజ్ఞాపించాడు, అమాలేకీలకు ఆజ్ఞాపించాడు. శత్రువులు వచ్చి ఈ సిగ్లాక్ అంటే వీళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం అంతా తగలబెట్టి వీళ్ళ భార్యలను పిల్లలను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. స్తోత్రం. చూసారండి, అంటే దేవునికి దూరం అయిపోతే ఇవన్నీ జరుగుతాయా అంటే అవన్నీ జరుగుతాయి ప్రియులారా. దేవుడే అప్పగించేస్తాడు. దేవుడు అప్పగించేశాడు, శత్రువుకు అప్పగించాడు. సౌలుతో చెప్పాడు అమాలేకీల్లో ఎవడ మిగలకూడదని చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు? మిగిలిచ్చాడు. ఆ మిగిలించిన శేషం ఇక్కడికి వచ్చేసిందండి. అమాలేకీలు వచ్చేసారు, సిగ్లాకు మీద పడిపోయారు, మొత్తాన్ని తగలబెట్టేశారు, భార్యలను పిల్లలను పట్టుకుని వెళ్ళిపోయారు. దావీదు 3వ రోజు అక్కడికి చేరుకున్నాడు. దూరం నుంచి చూడగానే పొగ వస్తుందండి, బీభత్సంగా మంటలు కనబడుతున్నాయి. చాలా ఫాస్ట్గా వచ్చి చూస్తే కనుచూపు మేరకంత పొగ శ్మశానముగా మారిపోయింది. చూద్దామా తర్వాత వచనం, 2వ వచనం. గనులేమి, అలుపులోనేమి, అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారు తీసుకుని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులు పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోకి పోబడి ఉండుటయు చూసి ఇక ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడవడం ప్రారంభించారని. ప్రియమైనటువంటి వారలారా, సిగ్లాకు తిరిగి వచ్చినటువంటి దావీదు అక్కడ చూడగానే శ్మశానముగా మారిపోతే అక్కడ భార్యలను పిల్లలను పట్టుకుని వెళ్ళిపోయారు, మొత్తం తగలబెట్టారని ఈ మాట ఎప్పుడైతే తెలిసిందో ఇక అందరూ ఏడవడం ప్రారంభించారు. ఎంతమంది ఏడ్చారంట? ఎంతమంది ఏడ్చారు చెప్పాలి? ఎంతమంది ఏడ్చారు? దావీదుతో పాటు ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వింటున్నావు, వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం. 600 మంది ఒక్కసారిగా శక్తి కొలది ఏడవడం ప్రారంభించారు. ఇక ఏడ్చి వారిలో శక్తి లేనంతగా ఏడ్చారంట. అంత బాగా ఏడ్చారు. పూర్తిగా శక్తి లేకపోవునంతగా వాళ్ళు బిగ్గరగా ఏడ్చిరి. 5వ వచనం. దావీదు 2 భార్యలు చెరలోకి కొనిపోబడను చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులు బట్టి కుమార్తెలు బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుతాము రండి అని వారు చెప్పుకొనగా దావీదు దేవుడి యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూద్దామండి, 600 మంది వచ్చారు. దావీదు అక్కడే పడిపోయాడు. వీళ్ళు వెళ్ళి వారు ఇళ్ళ కాడికి వెళ్ళి చూసుకుంటున్నారు. ఇంటికాడ ఇల్లు లేదు,
భార్య లేదు, కొడుకు లేరు, కూతురు లేరు. అందరు బిగ్గరగా ఏడుస్తున్నారండి. తలోక చోట నుంచి ఏడుస్తున్నారు. అందరూ ఒక దగ్గరకు వచ్చేసారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయి అలాగ ఏడ్చారు. వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? తప్పు చేయలేదండి. వాళ్ళు చేసిన తప్పు ఒకటే, ఏంటంటే దావీదుకి సహకారులుగా ఉన్నారు. చెప్పండి, దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన వ్యక్తికి సహకారులుగా ఉన్నారు. చెప్పండి, దేవునికి దూరం అయిపోయిన వ్యక్తికి సహకారులుగా ఉన్నారు. అందును బట్టి ఎవరు శిక్షింపబడ్డారు? వారు కూడా శిక్షింపబడ్డారు. అంటే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే అతనికి సహకరించకూడదా? సహకరించకూడదు. అతనికి చేతి ఇవ్వకూడదా? ఇవ్వకూడదని బైబిల్ చెప్తుందండి. అతగాడు దేవునికి దూరం అయిపోయి దేవుని దూషిస్తూ బాధ పెడుతూ దేవుని చిత్తాన్ని వెదకకుండా సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి బానిసత్వపు బ్రతుకులకు వెళ్ళిపోతే అతడికి వెళ్ళి మనం ఎలా సహకరించాలి? ఇది తప్పు కాదా? కొన్ని సందర్భాల్లో మనకి బంధువులు వచ్చినప్పుడు వారి నిమిత్తమై, వాళ్ళ ఎదురికి ప్రార్థనకు రాదు, వాళ్ళ నిమిత్తమై వంట కార్యక్రమాలు చేసుకుంటూ ప్రార్థన ఎగ్గొట్టిన దినాలు ఎన్నో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరికి సహకరించావు? నువ్వు వాళ్ళకి సహకరించావు కాబట్టి దేవుడు ఇది తప్పుగా భావిస్తున్నాడు. దావీదుకు సహకరించారు ఈ 600 మంది. అందుకనే భార్యలను, కుమార్తెలను, కుమారులను, ఆ తర్వాత వాళ్ళకున్న సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయారండి. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు. అందరూ ఒక దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే, దీనంతటికి కారణం దావీదు. స్తోత్రం. దీనంతటికి కారణం దావీదు. ఏమైంది? ఒకప్పుడు బలవంతుడు, ఒకప్పుడు శక్తివంతుడు, ఒకప్పుడు ఓడించిన వాడు, ఒకప్పుడు విజయశీలి. ఇప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడు, వ్యర్థమైపోయాడు. ఇందుకు వచ్చింది మనకి శ్రమ. ఇక దావీదు బ్రతికి ఉండకూడదు. ఏం చేద్దాం? రాళ్లతో కొట్టి చంపుదామని తలకు రాయి పట్టుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. తలకు రాయి పట్టుకుని వాళ్ళందరూ కూడా గొప్ప రోషముతో ఆ రాళ్ళు తీసుకుని ఇలా తిరిగారండి దావీదు వైపుకి. ఈలోగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే దావీదు ఒంటరిగా అక్కడ మోకాళ్ళ మీద ఉండిపోయాడు. ప్రియులారా, ఇప్పుడు మరొక విషయం చూద్దాం. చూడండి, దావీదు దేవునికి దూరం అయిపోవటం వల్ల, చెప్పండి, దావీదు దేవునికి దూరం అయిపోవటం వల్ల ఓర్పు నశించిపోయింది. దేవుని ప్రజల్ని చంపడానికి వచ్చాడు. సున్నతి లేని ఫిలిష్తీయుని దగ్గరికి వెళ్ళి కూడా ఏమంటున్నాడు? నీ దాసుడునని చెప్పి తన బ్రతుకు దిగజార్చుకున్నాడు. ఆ తర్వాత పాయింట్ ఏంటంటే ఒంటరోడు అయిపోయాడు. ఇప్పుడు 600 మంది ఒకసారి ఉంటే దావీదు ఒకడున్నాడు. ఒంటరి వాడైపోయాడండి. పిచ్చోడుగా మారిపోయాడండి. ఓ పక్క గెడ్డం పెరిగిపోయింది, తలకాయ పెరిగిపోయింది, పిచ్చోడుగా అయిపోయాడు, ఒంటరి బ్రతుకైపోయింది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు దేవునికి సన్నిధికి దూరం అయిపోతే ఒంటరి బ్రతుకైపోయింది. నువ్వు అనొచ్చు, మా అమ్మ ఉందండి, మా నాన్న ఉన్నారండి, మా అన్నదమ్ములు ఉన్నారండి, నా బంధువులు చాలామంది. అందరూ ఉన్న అనాదివే. అందరు నీకు ఉంటారు, కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. నీ బాధ పంచుకునే వాళ్ళు కనబడరు, నీ దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు కనబడరు. అందరూ మాటలు చెప్పేవాళ్ళే. నీ బాధ పంచుకోగలిగే వాళ్ళు ఎవరు కనబడరు. ప్రియులరా, తలోక మాట చెప్తారు, అలా చేసుకో, ఇలా చేసుకో, అది చెయ్యి, ఇది చేయని రెచ్చగొట్టే మాటలు, లేకపోతే అలా బ్రతకమని, ఇలా బ్రతకమని చెప్పే మాటలు చెప్తారు. కానీ నీ బాధ పంచుకునే వాళ్ళు ఒక్కరైనా కనపడతారా? నీ బాధ నువ్వే భరించాలి, నీ కన్నీళ్ళు నువ్వే తుడుచుకోవాలి. నీకు ఆకలి అయితే నువ్వే తినాలి. నీకు ఆకలి అయిందిగా, మీ బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళు తింటున్నారు, కానీ ఆకలి తీరుతుందా? తీరదు. ఎంతమంది ఉన్న ఉపయోగం ఏంది? నువ్వు ఒంటరివేగా. నీ తోడెవరున్నారు? దేవునికి దూరం అయిపోయావు కాబట్టి ఒంటరి అయిపోయావు. దేవుని సన్నిధి దూరం చేసుకున్నావు కాబట్టి దేవుడు ఒంటరి చేశాడు. 600 మంది ఒక పక్కన ఉన్నారు, శ్మశానంలాగా భూములను ఉండిపోయావు. కను మేరకు చూస్తే పొగ, మసి కనబడుతుంది, ఏం కనబడతల్లా. పిచ్చోడ్లాగా మారిపోయావు. సున్నతి లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయావు. సున్నతి లేని వ్యక్తి అంటే ఏం తెలుసా అండి? మన తాహతకు తగ్గి ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా అయ్యా బాబు అని బతిమలు ఆడుకునే స్థితి. నీకు అర్థమవుతుందా? సున్నతి లేకపోవటం అంటే అదే. మనం ఒక రేంజ్లో ఉన్నప్పుడు
ఒక తక్కువ స్థితిలో ఉన్న దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకునే స్థితి దావీదుకు వచ్చేసిందండి. అంటే దేవునికి దూరం అయిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి. చిన్నోడి చేత, పెద్దోడి చేత, పనికిరానోడి చేత, ఆడు చేత, అందరి చేత మనం అనిపించుకోవాలి. అందరి చేత మనం అనిపించుకోవాల్సిందే. ఎంతమంది చుట్టూ ఉంటారో, కానీ నువ్వు ఒంటరివే. నీ బ్రతుకు ఒంటరే. నువ్వు పడుకుని ఆలోచిస్తూ ఉంటావు, ఒక్కడవే కన్నీళ్లు కార్చుకుంటావు. కొన్ని విషయాలు ఇతరులకు చెప్పుకునేవి ఉండవు, కొన్ని విషయాలు చెప్పిన తీర్చేవాళ్ళు లేడు. ఒంటరి బ్రతుకే. దేవునికి దూరం అయిపోతే బ్రతుకు ఎంత దరిద్రంగా ఉంటుందో ప్రియులరా. దేవుని సన్నిధి దూరం అయిపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో ప్రియులరా. దావీదు తన జీవితంలో తప్పు చేశాడు. దేవునికి చెప్పకుండా బయలుదేరాడు. దేవుని చిత్త ప్రకారముగా నడవకుండా తనంతట తాను నిర్ణయాన్ని తీసుకున్నాడు, ముందుకెళ్ళాడు. చివరికి ఏమైపోయిందంటే ఒంటరోడైపోయాడండి. ఒంటరోడైపోయి దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదును దేవుడు దీవించడానికి గల కారణం ఏంటంటే, ఒంటరి వాడు ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చినా చివరిలోకి వచ్చిన తర్వాత ఉన్న స్థలంలో మోకరించి నిస్సహాయ స్థితిలో, అక్కడ ఏమి ఇల్లు లేదు, అక్కడ ఏది మంచి నేల కాదు, పొగొస్తుంది, బూడిద మధ్య, ఒంటరి అయిపోయిన పరిస్థితుల మధ్య దేవుని వైపు చూశాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి కన్నీరు గార్చడం ప్రారంభించాడు. ప్రియా దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఒకవేళ నీవు దేవునికి దూరం అయిపోయిన స్థితులు నీవు ఉన్నావేమో, ఓర్పు నశించిపోయిన స్థితులు నీవు ఉన్నావేమో, కోప ద్వేష ఆ పరిస్థితుల మధ్య నీవు ఉంటున్నావేమో, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావేమో, దిగులు పడే జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఆదరణ లేకుండా నీవు ఉంటున్నావేమో. ఇదిగో ఈ లోకంలో నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, పుట్టలేదు. నిన్ను ఆదరించగలిగేది యేసయ్య ఒక్కడే. నువ్వు ఉన్న స్థలములోనే దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే, నీ తప్పును సరి చేసుకోగలిగితే, నా దేవుడు ఒక్కడే క్షమించడానికి అర్హుడు. నీ తప్పును సరి చేసుకోగలగాలి. తప్పులు అందరూ చేస్తారు, కానీ దాన్ని సరి చేసుకునే వాళ్ళు కొంతమందే. ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టి నీ జీవితాన్ని సరి చేసుకుంటావో, అప్పుడు దేవుని ప్రత్యక్షత నీకు మరలా వస్తుంది ప్రియులరా. దావీదు చేసిన పని అదే. తన బ్రతుకులో అన్ని కోల్పోయాడు, చివరికి ఒంటరి వాడైపోయాడు. ఫిలిష్తీయుని దగ్గరికి వెళ్ళి, ఆకీషు దగ్గరికి వెళ్ళి, నీ దాసుడైన నేను అని ప్రాధేయపడినా కానీ కనికరం దొరకలేదండాడ. ఇక వెనక్కి వచ్చేసాడు, ఒంటరైపోయాడు. దేవుని వైపు చేతులు చూపించాడు, మోకరించాడు, బూడిదలో మోకరించాడు ప్రియులరా. కన్నీరు గార్చాడు. నేను నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా, నేను నీ సన్నిధికి దూరం చేసుకున్నానయ్యా, పాపము చేశానయ్యా, నీ మాట వినలేదయ్యా, నీకు మనము చేయలేదయ్యా, నీ పర్మిషన్ తీసుకోలేదు, సొంత నిర్ణయాన్ని తీసుకొని నా బ్రతుకు నేను నాశనం చేసుకున్నాను ప్రభు అని కన్నీరు గార్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. నీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఏడవడం ప్రారంభించాడు, కన్నీళ్లు గార్చడం ప్రారంభించాడు. శక్తి లేనంతగా ఏడ్చి 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 ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తుంటే ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని సింహాసనం నుంచి దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని మహిమ, దేవుని ప్రసన్నత ఆకాశం నుంచి బయలుదేరి ఇదిగో దావీదు దగ్గరకు వచ్చింది. స్తోత్రం చెప్దామా? దావీదు దగ్గరకు వచ్చింది. అక్కడ వాక్యంలో మనం చూస్తాం చూడండి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అతనికి ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చింది. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? దేవుడే యెహోవాను బట్టి ధైర్యం వచ్చింది. ఇంతకుముందు దేవుని దూరం చేసుకున్నాడు, బానిసైపోయాడు, బ్రతుకులు పరిస్థితులు మారిపోయాయి, దిక్కుమాలిన స్థితి వచ్చేసింది, దరిద్రపు స్థితి వచ్చేసింది. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి తన బ్రతుకు మార్చుకున్నాడో ఇదిగో దేవుడు మరలా అతన్ని ధైర్యపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అతను మరలా ధైర్యపరిచాడు. ధైర్యపరిచిన తర్వాత ఆ వచనాలు కనుక మీరు తర్వాత చదువుకుంటే జరిగిన సంగతి ఏంటో తెలుసా? వెంటనే లేచాడు. ఆయన లేచాడు, లేచి ఆ సైన్యాన్ని తీసుకొని రాళ్ళు రూవి చంపుదామని వాళ్ళు ఎప్పుడైతే తిరిగారో
దావీదు ప్రార్థన చేసుకుని లేచి వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు. దావీదు ముఖములో ఒక తేజస్సును వాళ్ళు చూశారు, ఒక ప్రభావాన్ని వాళ్ళు చూశారు, ఒక మహిమను చూశారు, దేవుని స్వారూప్యాన్ని చూశారు. ఒకప్పుడు బానిసైన దావీదు, ఒకప్పుడు పిచ్చివాడిన దావీదు, ఒకప్పుడు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళిన దావీదు, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిన దావీదు, అలాంటి దుర్మార్గతలో ఉన్నటువంటి దావీదు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుడు ధైర్యపరిచాడో, దేవుడు శక్తినిచ్చాడో, మహిమతో నింపబడ్డాడో, తేజస్సుతో వెలిగిపోతున్నాడు. వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు అక్కడే టపా టపామని పడేశారు. ఎందుకంటే ఇదివరకు దావీదు కాదు, ఈ దావీదు దేవునితో ఉన్న దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అంటున్నాడు, ప్రజలారా రండి, మనం ఏమైతే కోల్పోయామో వాటిని తిరిగి తెచ్చుకుందాం రండి అని బయలుదేరారు. ప్రియులరా, వాళ్ళు బయలుదేరి వెళుతుంటే ఒక ఐగుప్తీయుడు ఒకడో అమాలేకీయుల దగ్గర వర్క్ చేస్తున్నాడు. అతడు దెబ్బ తగిలి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అతన్ని చూసి దావీదు అతనికి పరిచర్య చేసి వాడు తినటానికి పెట్టి వాడు కోలుకున్న తర్వాత ఇక్కడ ఎందుకు ఉండామని అడిగితే అటు చెప్తాడు, ఇదిగో సిగ్లా అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం మీద దండెత్తడానికి వచ్చాము. ఎక్కడున్నారు మీ వాళ్ళు? పలానా చోటు ఉన్నారని చెప్పి అక్కడ తీసుకువెళ్తే దావీదుతో పాటు 400 మంది వెళ్ళి వారిని కొట్టి అమాలేకీలందరూ నాశనం చేసి వారి భార్యలను, పిల్లలను, కొడుకులను వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో అన్ని తిరిగి దక్కించుకున్నారు. స్తోత్రం. అన్ని తిరిగి వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? దావీదు తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి, దావీదు దేవునికి దూరం అయిపోయిన సంగతి ఆయనకి అర్థమైంది కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకోగలిగాడు. ఈరోజు చాలామంది కవర్ చేసుకుంటున్నారు కానీ తన తప్పు తను తెలుసుకుని ప్రభు పాదాలు పట్టుకోవటం లేదు. నేను తప్పు చేశాను, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి, నా పాపమును ఒప్పుకోవాలి, నా పాపమును కడుక్కోవాలి, పరిశుద్ధమైన దేవుని పాదాలు పట్టుకోవాలని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. అలా అనుకోవటం లేదు ప్రియులారా. ఏం చేస్తున్నారు? కవర్ చేసుకుంటున్నారు, రంగేసేసుకుంటున్నారు. నేను పరిశుద్ధున్నట్టుగా బ్రతికేస్తున్నారు, నాలో ఏ తప్పు లేదు అన్నట్టుగా బ్రతికేస్తున్నారు, నేను పరిశుద్ధుని అన్నట్టుగా బ్రతికేస్తున్నారు. వారికి సపోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ కొంతమంది. ఇలా సపోర్ట్ చేసుకుంటే మనకు కూడా ఆ భయంకరమైన శ్రమ తప్పదు ప్రియులారా. మరి ఏం చేయాలండి? ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి క్షమించబడ్డాడు. దావీదు జీవితంలో ఒప్పుకోలుతనమున్నదే. ఓర్పును కోల్పోయిన దావీదు, కక్షతో కోపంతో దేవుని ప్రజలను చంపడానికి వచ్చిన దావీదు, తన స్థితి ఏంటో మరిచిపోయి కూడా బానిసగా మారిపోయిన దావీదు, ఒంటరైపోయిన దావీదు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్న దావీదు, ప్రార్థన చేసిన దావీదు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్న దావీదు, తిరిగి సమకూర్చుకున్న దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రారంభం నుంచి అంతవరకు అక్కడ పోగొట్టుకున్నాడు, స్థితిగతులు మార్చుకున్నాడు, తర్వాత ఇక్కడ ప్రార్థన చేశాడు, దేవుని తేజస్సు పొందుకున్నాడు, తిరిగి ఏదైతే పోగొట్టుకున్నాడో అన్నిటినీ దక్కించుకోగలిగాడు. ఒక్క చరిత్రలోనే, కొద్ది కాలంలోనే అన్ని తన జీవితంలో జరిగిపోయాయి. అంటే ఇప్పుడు దావీదునకు మేల్కొలుపు ఉందండి. ఎక్కడ పడిపోయాడు చూసుకున్నాడు, ఎక్కడ జారిపోయాడో చూసుకున్నాడు, ఎక్కడ దేవునికి దూరం అయిపోయాడో ఆలోచన చేసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు అనుకున్నాడు, దేవుని వైపు తిరిగాడండి, దేవుని వైపు తిరిగేశాడు. కానీ ప్రారంభములోనే తప్పు చేయకుండా ఉన్నట్లయితే బాగుండేది. కానీ దావీదు కూడా ఇలా చేశాడు అని మనకు తెలియాలి కదండి. అందుకని దేవుడు తన లేఖనాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు భద్రపరిచి పెట్టాడు మన కొరకు. దావీదు సైతం ఇలా తన బ్రతుకు మార్చుకొని దేవునికి దూరం అయిపోయి చిన్న భిన్నమైపోయాడు. తర్వాత తన స్థితి మార్చుకున్నాడు. అప్పుడే దేవుడు కనికరించాడు, కృప చూపించాడని తెలుసుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ విషయం ఏంటంటే, ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి తిరిగి దక్కించుకోగలిగాడు. ఎవరు చచ్చిపోలేదు, ఎవరు చంపబడలా, అందరి పట్ల దేవుడు కృప చూపించాడు. నష్టం ఎక్కువ కలగలేదు. ఎందుకంటే దావీదులో ఉన్న ఆ ఒప్పుకునే మనస్సు, పశ్చాత్తాపడే మనస్సు, తన జీవితం అందుకే మెరుగుపరచబడింది. ప్రియులారా, ఈరోజు నీవు నేను మనందరం ఒంటరి కాకమునిపే, దిగజారిపోయే బ్రతుకు రాకమునిపే, బానిసపు బ్రతుకు రాకమునిపే, నష్టపోకమునిపే మనము చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర 2 చేతులు పైకి చూపిస్తూ ప్రభుని వేదనతో, బాధతో, దుఃఖముతో ప్రార్థన చేసుకుని అన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవునికి ప్రత్యక్షతను కలిగి ఇదిగో
తిరిగి దక్కించుకుందాం. ఆత్మీయ స్థితిని దక్కించుకుందాం. ప్రార్థన జీవితాన్ని దక్కించుకుందాం. ప్రవచన వరాన్ని దక్కించుకుందాం. పరిశుద్ధాత్మతో మిళితమైన జీవితాన్ని దక్కించుకుందాం. ప్రభు కొరకు బ్రతికే జీవితాన్ని దక్కించుకుందాం. అలా దక్కించుకుందాం. అవకాశం లేదు. దుర్దినాలు భూమి మీదకి వస్తున్నాయి. ఇప్పుడే మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన వారం అంటున్నాం. మన బ్రతుకు సరిచేసుకుందాం. చేసుకోకపోతే నువ్వు ఒంటరి అయిపోతావు. నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నీళ్ళు మళ్ళీ పైపెచ్చు మాటలతో పొడిచి చంపే వాళ్ళే ఉంటారు. పొడిచి చంపే వాళ్ళే ఉంటారు. కానీ నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు ప్రియులారా. ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నారు. ఏంటి తనకు సహోదరి బాధపడుతుంది, సహోదరికి ఏంటి ప్రాబ్లం వచ్చిందంటే మరొక సహోదరి అంటది, చేసిన పాపం ఎక్కడికి వెళ్ళింది, ఆ పాపమే ఆమెను అట్లా శోధిస్తుంది, బాధిస్తుంది, ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది అని మాట్లాడింది. ఏ సహోదరి అయితే మాట్లాడిందో ఆ సహోదరికి బాధ వస్తే ఇవిడ వచ్చి మళ్ళీ అడుగుతుంది, తన గురించి అలా చెప్పావు, మరి మీ ఇంట్లో ఎందుకు వచ్చింది బాధ అని అడిగితే దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్పింది. ఒకళ్ళేమో పాపం అంటుంది, ఈవిడికి బాధ వస్తే దేవుడు ఇలా కవర్ చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం అయిపోతే, దేవుని సన్నిధి దేవునికి నీకు దూరం అయిపోతే, దేవుని ప్రత్యక్షత నీకు దూరం అయిపోతే తిరిగి దక్కదు నీకు. సమూయేలు సౌలుతో ఒక మాట చెప్పాడు, సౌలా నీ గోత్రం చాలా చిన్నది, నువ్వు చిన్నవాడివి, అలాంటిది ఎన్నికలేనటువంటి నిన్ను నా దేవుడు ఇశ్రాయేలు అందరిలో కల్లా జల్లెడు పట్టి గొప్పవాడిగా చేయాలని ఉద్దేశించి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు, శిరస్సుగా ఉంచాడు, గొప్పోడుగా ఉంచాడు. నువ్వు చేసిన పని ఏంటి? ఆయన చెప్పిన పని చేయకుండా ఆయనకు దూరం అయిపోయావు అని అంటే, నేను అలా చేయలేదని ఒప్పుకోలేదండి. తన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకున్నాడు. పైపెచ్చు అది దేవుని మీద రుద్దాలని చూశాడు. ఇవన్నీ కూడా దేవుని కొరకే నేను తీసుకొచ్చాను అని తన పాపాన్ని కప్పిపుచ్చుకున్నాడు. ప్రియులారా, అలా సందర్భాల్లో ఇదిగో నా దేవుడు నీ మీద ఉన్న కృపను, నీ మీద ఉన్నటువంటి ఆ మహా ఆశీర్వాదాన్ని తీసేసి వేరొకరికి ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఇలా తిరుగుతుంటే దుప్పటి పట్టుకున్నాడు. ఆ దుప్పటి చినిగిపోయింది. ప్రియులారా, అప్పటి నుంచి మరలా వాళ్ళిద్దరూ కలవలేదు. సౌలు చనిపోయాడు. గిల్బోవా పర్వతాల మీద అమాలేకుడి చేతిలో చంపబడ్డాడు, చచ్చిపోయాడు, ఒంటరోడైపోయాడండి. పెద్ద సామ్రాజ్యం, గోత్రికులు, ఇశ్రాయేలు అంత సంతతి, వీళ్ళందరూ ఏమైపోయారు? కత్తి మీద పడి కొనూపురితో కొట్టుకుంటున్నాడు. అయ్యలారా, ఎవడైనా వచ్చి నన్ను చంపండి, ఈ బాధ నేను పడలేకపోతున్నానని ఏడుస్తుంటే దిక్కుమాలిన చావు వచ్చిందండి. భయంకరమైన సావు వచ్చిందండి. దారిని పోతున్న అమాలేకుడు వచ్చి అతన్ని చంపేశాడండి. ఏ అమాలేకుడి సంతతి భూమి మీద వద్దని చెప్పాడో ఆ సంతతిని ఉండనిచ్చాడు. ఆ సంతతిలో నుంచి వచ్చిన వాడే ఈ యొక్క సౌలును చంపేశాడండి. దేవుని ప్రత్యక్షత దూరం అయిపోయింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది. కారణం ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఒప్పుకోకపోతే ఒంటరివే, విడిచిపెట్టకపోతే ఒంటరివే. దేవుని సన్నిధి నీకు దూరం అయిపోయిందా? నీ ఒంటరితనంలో ఎవరు నీకు తోడుండరు. అందుకనే దేవుడు నీకు తోడుండాలి. ఈ మనుషులన్న వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు రాలిపోతారో ఎవరికి తెలియదు. మనిషి జీవితం స్వల్పమైంది, అల్పమైంది. అలాంటి నీ జీవితానికి దేవుని దూరం చేసుకుంటే ఎలాగో, దేవుని సన్నిధి దూరం చేసుకుంటే ఎలాగో. మనుషులు ఎవరైనా వచ్చి నీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు. ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు కూలిపోతామో తెలియదు. మన ప్రాణం ఎలాంటిదంటే నీటి మీద బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఆవిరైపోతున్న జీవితాలు. ఇలాంటి జీవితాన్ని కలిగినటువంటి నీకు తోడు కావాలి. ఎవరి తోడు? లోకము తోడు కాదు, అధికారులు తోడు కాదు, బంధువులు తోడు కాదు. వీళ్ళందరూ కూడా అక్కడికి రానటువంటి వాళ్ళే. యేసయ్య తోడు నీకుంటే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. యేసయ్య తోడు నీకుంటే నువ్వు వెలిగించబడతావు. యేసయ్య తోడు నీకుంటే ధైర్యాన్ని తెచ్చుకుంటావు. యేసయ్య తోడు నీకుంటే పోయిన దాన్ని దక్కించుకోగలుగుతావు. యేసయ్య తోడు నీకుంటే సామ్రాజ్యాలు కట్టగలుగుతావు. యేసయ్య తోడు నీకుంటే అనేక కుటుంబాలు కట్టబడతాయి. ఇప్పుడు దావీదునకు యేసయ్య తోడు వచ్చింది కాబట్టి ఈ 600 కుటుంబాలు మళ్ళీ కట్టబడ్డాయి, మళ్ళీ స్థిరపరచబడ్డాయి. అదే దావీదు బలపరచబడకపోతే, దావీదు తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోకపోతే,
దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే దావీదు కుటుంబంతో పాటు 600 కుటుంబాలు నాశనం అయిపోయాయి ప్రియులారా. ఇశ్రాయేలులోని చెడ్డ పేరు వచ్చేది, దేవుని ప్రజలకు చెడ్డ పేరు వచ్చేది. ఆ పేరు దేవుడు రూపుమాపాడు. కారణం దావీదు తన జీవితంలో ఒప్పుకున్నాడు, ఒంటరితనంలోంచి బయటకు వచ్చాడు. ఇశ్రాయేలు సమూహము అతని చుట్టూ ఉన్నది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అంటున్నారు ఇశ్రాయేలులో, రాజా నువ్వు బయటకు రావద్దు, యుద్ధంలో అవసరమైతే మా ప్రాణం ఇచ్చేస్తాం. ఇశ్రాయేలులకు నువ్వు దీపము వంటి వాడివే. ఈ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఈ దీపం ఎప్పుడు ఆరిపోకూడదు. దావీదు దీపం ఎప్పుడు ఆరిపోకూడదంట, వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. వెలగాలని కోరుకున్నారు ప్రియులరా. వెలగాలి, నీ దీపం వెలగాలి, దివ్యమానముగా వెలగాలి, ప్రకాశవంతంగా వెలగాలి. ఒంటరివి కాకూడదు. దేవుని సన్నిధి ఎప్పుడు దూరం చేసుకోవద్దండి. చిన్న చిన్న కారణాలు బట్టి, భార్యాభర్తలు అలిగిన దాన్ని బట్టి, భార్యాభర్తలు తిట్టుకున్న దాన్ని బట్టి, బంధువుల మధ్య వచ్చిన తగాదాన్ని బట్టి ఎంతమంది దూరం అయిపోతున్నారో. క్షణితమైన ధనం కోసం, ఆపత్కాలమందు నీ ధనమును సంపాదించే ధనము నీకు అక్కడికి వచ్చేది అనుకుంటున్నావా? నీ ధనము నిన్ను కాపాడగలిగేదా? ధనం కూడా దోసుకెళ్ళిపోయారు వాళ్ళు, వెండి దోసుకెళ్ళిపోయారు, బంగారం దోసుకెళ్ళిపోయారు. ఒంటరోడిపోయాడు దావీదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను సంపాదించే సంపాదన నాకు తోడు ఉంటుందని, నా ఆస్తి నాకు తోడు ఉంటుందని, నేను చేస్తున్న పని నాకు తోడు ఉంటుందని. ఏది నీకు అక్కడికి రాదు. నువ్వు ఒంటరివే, నీ బ్రతుకు ఒంటరే. నా యేసయ్య తోడు లేకపోతే ప్రమాదం సుమే. యేసయ్య ప్రత్యక్షత నీకు లేకపోతే ప్రమాదం. ఎప్పటికీ నీ జీవితంలో దేవుని సన్నిధి దూరం చేసుకోకూడదు. అది దూరం అయిపోతే మనం భరించలేని శ్రమలు, తట్టుకోలేని శ్రమలు, ఓర్చుకోలేని శ్రమలు, కోపం, ద్వేషం నీ జీవితంలో ఏర్పడిపోయింది. నీకు అర్థమవుతుందండి? ఒక మనిషికి దేవుని సన్నిధి దూరం అయిపోతే అతను ఏమి నశించిపోయిందని చెప్పాను? ఓర్పు నశించిపోయిన వెంటనే ఏమొచ్చింది? కోపం, ద్వేషం. వాళ్ళని తిట్టాలి, వీళ్ళని తిట్టాలి, వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి, వీడు పగస్తుడు, వాడు పగస్తుడు అని చెప్పి వారిలో ఉన్నటువంటి సాతాను మనిషిని రేపుతుంది ప్రియులారా. రేపిన కొలది మనకు ఏం మాట్లాడుతున్నాం నోరు తెలియకుండానే మాట్లాడేస్తాం. అప్పుడప్పుడు అనిపించింది, ఈవిడేంటి ఇట్ట మాట్లాడుతుంది, నేను ఎప్పుడు అనుకోలేదే, ఈవిడేంది ఇట్ట మాట్లాడుతుంది, ఈ అబ్బాయి ఏంది ఇట్ట మాట్లాడుతున్నాడు, ఆయన ఏంది అట్ట మాట్లాడుతున్నాడు, ఎప్పుడు అనుకోలేదే. అనుకోవు నువ్వు. ఎందుకు అంటే నీ లోపల ఓర్పు నశించిపోయింది. ఎందుకు? దేవుని సన్నిధి దూరం అయిపోయినప్పుడు సాతాను మనిషిని ప్రభావితం చేసింది. దేవుడు వాడుకున్నంతకాలం ఇబ్బంది లేదు. దేవుని సన్నిధి దూరం అయిపోయినప్పుడు సాతానే మనిషిని వాడుకుంటుంది, నైవంచన చేసింది, మోసం చేసింది, మోసపు మాటలు పలికించింది, దుఃఖకరమైన మాటలు పలికించింది. చివరికి ఒంటరిని చేసింది నిన్ను. నీకు అర్థమవుతుందా? చివరికి నిన్ను ఒంటరిని చేసింది. అందరూ ఉన్నట్టుగానే ఉంటుంది, ఎవరు నీ ప్రక్కన ఉండరు, నువ్వు ఒంటరివే. చనిపోయినప్పుడు అందరు వెళ్తామండి, అక్కడికి వెళ్ళి ఒక్కడనే పడుకోబెట్టి మట్టేసి వచ్చేస్తాం. ఎవరైనా పాపం ఒక్కడే వెళ్తున్నాళ్లే, ఇడు మనూరుడేగా, తోడుగా ఎవరన్నా వెళ్దామని అనిపించదా? కుదరదే. ఒకవేళ పొరపాటున కాలు జారి గుంటలో పడితే, అరే నువ్వేంట్రా గుంటలో పడ్డావని చెప్పి లేపు పైకి తీస్తారంతే, పైకి తీస్తారు. వాడు ఒంటరోడే, వాడు ఒంటరిగా పోనిండి అంటారండి. నీ ఒంటరివే తల్లి, సహోదరుడా. దేవుని సన్నిధి దూరం అయిపోతే ఒంటరే. దేవుడు గనక నీతో ఉంటే నీ చుట్టూ దేవదూతలను పెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు చనిపోతే ఒంటరే, కానీ లాజరు బ్రతికినంత కాలం దేవునితో గడిపాడు, సహసంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని ప్రణాళికతో బ్రతికాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. లాజరు చచ్చిపోతే ఒక్కడు కూడా మనుషులు అన్న వాళ్ళు రాలేదండి, దేవుడే తన దూతలు పంపించలేదా? స్తోత్రం. దేవదూతల సమూహం అక్కడికి రాలేదా? వచ్చారు. దేవుడు ఆ దేవదూతల సమూహం రావటమే కాకుండా ఆయన బాడీని తీసుకెళ్ళటమే కాకుండా ఇతగాడు ఎక్కడికి వెళ్ళాడు? ఒంటరిగా ఉన్నాడా? ఒంటరిగా ఉండలా. ధనవంతుడు అంటాడు, అబ్రహామా నీ ప్రక్కన ఉన్న లాజరు నా దగ్గరికి పంపించు. స్తోత్రం. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉన్నాడా? లేదు, అబ్రహాము దగ్గర ఉన్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. స్తోత్రం. ఆయన లోకములో బ్రతికినంత కాలం ఒంటరిగా ఉండవచ్చు, కానీ చనిపోయిన తర్వాత దేవదూతల సమూహం అతనితో కూడా ఉంది. కారణం అతని భక్తిని కాపాడుకోగలిగాడు. ఈరోజు నీ భక్తిని కాపాడుకుంటావా?
లేకపోతే ఒంటరి దాన్ని అయిపోతావా, ఒంటరి వాడు అయిపోతావా, పిచ్చివాడుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. వద్దు, అలాంటి స్థితిగతులు విడిచిపెట్టి దేవుని వైపు చూద్దాం, విడిచిపెడదాం, ఒప్పుకుందాం, ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. మనందరిని దేవుడు ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఏది పోగొట్టుకున్నామో అది తిరిగి అనుగ్రహిస్తాడు, ఉన్నతమైన కృప చూపిస్తాడు. అలాంటి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.